హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా విసురుతోంది. నిన్న 3 ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా ఇవాళ మాదాపూర్లో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. కావూరి హిల్స్ పార్క్ స్థలంలో అక్రమ షెడ్లను హైడ్రా కూల్చివేస్తోంది. పార్కులో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేస్తుంది. దీంతో ఇవాళ అకాడమీ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు. అనంతరం అక్కడ కావూరి హిల్స్ పార్క్ అని బోర్డు ఏర్పాటు చేశారు. బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను తొలగించారు. మరోవైపు దీనిపై స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు స్పందించారు. కావూరి హిల్స్ అసోసియేషన్ తమకు 25 ఏళ్లకు లీజుకిచ్చిందన్నారు. ఆ గడువు ముగియక ముందే నిర్మాణాలను అన్యాయంగా తొలగిస్తానని ఆరోపించారు. నిన్న కూడా 3 ప్రాంతాల్లో కూల్చివేతల్ని చేపట్టింది హైడ్రా. కుకట్పల్లిలోని నల్ల చెరువు, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, కృష్ణారెడ్డిపేటలో చెరువులో నిర్మించిన భవనాలను నేలమట్టం చేశారు అధికారులు. నిన్న తెల్లవారుజామునే జేసీబీలతో వెళ్లిన అధికారులు అర్ధరాత్రి వరకు పలు నిర్మాణాలను నేలమట్టం చేశారు. కుకట్పల్లి నల్ల చెరువులోని ఆక్రమణలను హైడ్రా కూల్చివేసింది. నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాల్లో ఉంది. ఇందులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్ జోన్లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్లను నిర్మించారు. ఎఫ్టీఎల్లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లున్నాయి. నివాసమున్న భవనాలను మినహాయించి 16 షెడ్లను హైడ్రా కూల్చివేసింది. సంగారెడ్డి జిల్లాలోనూ హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలపై కొరడా జులిపించారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కృష్ణారెడ్డిపేటలోని 12వ సర్వే నంబర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. కృష్ణారెడ్డిపేటలో 3 నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు ఎకరం భూమిని స్వాధీనం చేసుకున్నారు. పటేల్గూడలోనూ 25 అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. 3 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. కావూరి హిల్స్ పార్క్ స్థలంలో అక్రమ షెడ్లను ప్రస్తుతం హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన చాలా చోట్ల కూడా, ముఖ్యంగా కుక్కట్పల్లి ఏరియాలో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తే తాజాగా కంటిన్యూ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మాదాపూర్ పోలీసు పరిధిలోని కావూరి హిల్స్ పార్క్ స్థలంలో వెలిసిన అక్రమ షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. పార్కు స్పోర్ట్స్ అకాడమీపై గతంలో కూడా స్పోర్ట్స్ ఫిర్యాదు చేశారు. కానీ దీనికి సంబంధించి కూడా గతంలో తమకు ఇంకా విక్రయించేందుకు సమయం లేకుండా హైడ్రా అధికారులు ఈ రోజు ఉదయం వచ్చి ఆ పార్క్ ఆవరణలో దీనికి సంబంధించి ఏదైతే సెట్స్ ఏర్పాటు చేసుకున్నారో వాటికి సంబంధించి కూల్చివేత సంబంధించి కూడా వారు కొంత వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సమయం ఉన్నా కానీ ఇంకా తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలపై కూడా ఇటు జిమ్ సంబంధించిన నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కావూరి హిల్స్ అసోసియేషన్ 20 సంవత్సరాలకు తమకు లీజ్ ఇచ్చినట్టుగా స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు చెప్తున్న సమయంలో దీనికి సంబంధించి గతంలో జీహెచ్ఎంసీ కూడా పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఈ పార్క్ స్థలం సంబంధించి కావచ్చు, దీనికి వెంటనే ఇక్కడ నుంచి కూడా వెకేట్ చేయాలంటూ కూడా పలుమార్లు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు సర్వ్ చేసినా కానీ చెడచెవును పెట్టిన ఇటు జిమ్ నిర్వాహకులు తాజాగా హైడ్రా గత కొద్ది రోజులుగా హైడ్రా ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇటు ఆ ప్రభుత్వ స్థలాలతో పాటు ఆ చెరువులు, నాలాలు, కుంటలకు సంబంధించి ఎక్కడైతే బఫర్ జోన్లు అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వాటికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూడా అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్న నేపథ్యంలో తాజాగా ఇటు కావూరి హిల్స్ లో పార్కు స్థలాన్ని ఆక్రమించి షెడ్లు ఏర్పాటు చేసి జిమ్ నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అకాడమీ సంబంధించి కూడా కొరిడర్ విడిపించినట్టుగా మనం అయితే చెప్పాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఒకవైపు స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జీహెచ్ఎంసీ నోటీసు ఇస్తే దానికి సంబంధించి కూడా తమ కొంత సమయం కావాలని కోరాము. కానీ ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా అధికారులు ఉన్నపలంగా వచ్చి తమ లోపల జిమ్ లో ఉన్న సామగ్రిని కూడా తీసివేసి ముందుకి తొలగించడం అన్యాయం అంటూ కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే హైడ్రా అధికారులు కావూరి హిల్స్ పార్క్ లో అక్రమంగా నిర్మించిన ఏదైతే జిమ్ షెడ్స్ ఉన్నాయో వాటిని తొలగిస్తున్నారు. సుమా, కిరణ్, కావూరి హిల్స్ పార్క్ లో మొత్తం ఎన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయి మొత్తం ఓవరాల్ గా? ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కావూరి హిల్స్ పార్క్ కు సంబంధించి కూడా ఇటు పార్క్ ను ఆక్రమించి కొంతమంది అసోసియేషన్ లో ఉండేవారు కూడా ఈ స్పోర్ట్స్ అకాడమీకి ఇచ్చినట్టుగా తెలిసింది. కానీ ప్రస్తుతానికి అయితే అందుకు సంబంధించిన వారు అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతానికి కావూరి హిల్స్ లో కేవలం ఆ పార్కు చుట్టుపక్కల ఉన్న
స్థలానికి కొంత షెడ్లు వేసి కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సంబంధించి కావచ్చు, ఇల్లీగల్ వ్యవహారాలు సాగించినట్టుగా ఉన్నతాధికారుల దృష్టికి రావడం. దీనికి సంబంధించి గతంలో జీహెచ్ఎంసీ స్థానిక అధికారులు ఫిర్యాదు నోటీసులు ఇచ్చారు, వెంటనే దీన్ని వేకెట్ చేయాలి. కానీ అప్పుడు వారు పెడచెవిన పెట్టిన నేపథ్యంలో తాజాగా దానికి హైడ్రా సీరియస్ గా తీసుకుంది. పార్కు స్థలం గతంలో మనం చూసుకోవచ్చు, నందగిరి హిల్స్ లో కూడా పార్కును ఆక్రమించిన స్థానిక ఎమ్మెల్యే అనుచరులు పార్కును ఆక్రమిస్తే గోడ కడితే గోడ కొలిచివేసి తిరిగి ఆక్రమణకి పాల్పడితే కూడా హైడ్రా ఉపేక్షించకుండా వాటిని కూడా తిరిగి కొలిచివేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి ఎక్కడైతే జీహెచ్ఎంసీ స్థలాలు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, నాళాలు కావచ్చు, వీటి పరిసర ప్రాంతాలు ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపడితే వెంటనే వాటి దృష్టికి రాగానే వాటిని కూల్చివేసినట్టుగా మనం చెప్పవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇటు స్పోర్ట్స్ నిర్వాహకులు, అకాడమీ నిర్వాహకులు చెప్తున్న వర్షం చూసుకోవచ్చు. తాజాగా అక్రమ నిర్మాణాలు వెళ్తాయంటూ కూడా కావలికి సంబంధించిన అసోసియేషన్ సభ్యులే హైడ్రా దృష్టికి తీసుకెళ్లడంతో హైడ్రా సీరియస్ గా వ్యవహరించి అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్టుగా మనమైతే తెలిసింది. ప్రస్తుతానికి అయితే ఇటు స్పోర్ట్స్ అకాడమీ అక్రమంగా జిమ్ ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు చెప్పిన వర్షన్ కావచ్చు, వాళ్ళకి అసోసియేషన్ చెప్తున్న వర్షన్ కూడా కొంత భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో కూడా కావలి హిల్స్ అసోసియేషన్ సభ్యులే ఫిర్యాదు మేరకే హైడ్రా రంగంలోకి దిగి పార్కును ఆక్రమించి అక్రమంగా నిర్మించిన షెడ్ల కూల్చివేత చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. సుమా, థ్యాంక్ యూ కిరణ్.